హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అవుతుంది. ఇప్పుడే లేచిన, కిందికి పోతున్నా. నియారన్న ఇంకా హేమంత్ ఉన్నారంట. ఆడికి పోయి వాళ్ళతో ఏదో పర్సనల్ ఏదో మాట్లాడేది ఉందంట. కింద పోయి మాట్లాడేసి మళ్ళీ మీకు ఈరోజు బ్లాగ్ ఏందో మీకు తీసి అప్లోడ్ చేస్తా. మీకు రేపు అప్లోడ్ అయిపోతుంది తెలిసి, రేపు మార్నింగ్ అప్లోడ్ అయిపోతుంది. ఈరోజు ఏమేమి చేసినామో అన్నీ వీడియోలో మేము చెప్తా. ఓకే, ఇంకా నేను ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తా. అమ్మ బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. ఎందుకు తెలుసా? ఈయన వచ్చి వీడియో డిలీట్ చేయమంటుండే. ఈనాటి వీడియో కుదరదన్నారు. భయం అవుతుందంట ఆయనకి. వీడేందో, ఈ బట్టలు ఏందో, వీడేందో చెప్తుండు. బాయ్ గైస్, రాజమౌళి వచ్చి సుకుమార్ వచ్చి డేట్ అడిగింది. అరే ఏమని చెప్తున్నా గైస్, పెళ్ళైంది అసలు. నేను ఏం చెప్పలేను గైస్, ఇది మాట్లాడుతూనే ఉంటాను. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. తిన్నారా లేదా అన్న? ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా లేదా ఈరోజు? గుడికి పోవాలా? ఇంకా మీటింగ్ ఉంటే మీటింగ్. నీదేమైనా ప్లాన్స్ ఉన్నాయా? నాదా? అవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది. అన్ని చెప్పినా నాకు చెప్పకుండా వస్తుంది. సరే ఇట్లనే ఉంటాయి ఈ పంచాయతీలని మావి. వస్తాడు హీరో. ఆఫీస్ లేదా ఈరోజు? వర్క్ ఫ్రమ్ హోమ్ అంట. అట్లా బ్రో కూడా వచ్చేసింది ఇప్పుడే. వచ్చి ఎక్కడికి పోయేది ఉందా ఈరోజు? లేదు, ఏడికి లేదంట గైస్. ఆయన ఇంట్లోనే ఉన్నాడు, కానీ ఏదో ఒకటి ప్లాన్ చేయాలి రాత్రి లోపల. కరెక్టే కదా? 6.5 hours later. గైస్, ఇప్పుడే అభి ఫోన్ చేసిండు. వానికి క్రీమ్ స్టోర్ వెళ్ళాలంట, వానికి ఐస్ క్రీమ్ తినాలని ఉందంట. బయట ఏమో వర్షం పడుతుంది. వీడేమో ఇప్పుడు బయట పోయి ఐస్ క్రీమ్ తిందామంటాడు. అక్కడ పోయి ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి మా తమ్ముడు చూడండి, యాందిరయ్యా యాన్ చేస్తున్నా, సినిమా చూస్తున్నాడు. వచ్చాడు, పైకి వచ్చాడు. ఎందుకు వచ్చారా పైకి? వాన పడుతుందా? ఆహా, పోదామా? వర్షంలో ఎందుకు ఐస్ క్రీము? ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సినిమా చూస్తారు. జోష్ సినిమా ఇది. అడిగా పోదాం. ఈ టైంలో ఐస్ క్రీమ్ తినడం ఏందిరా, నాకు అర్థమవుతలేదు. బయట వర్షం పడుతుందిరా, చినుకులు పడుతున్నాయా? చలో నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు ఏం ఆర్డర్ చేస్తాడో, ఏం తింటాడో. స్వరూప్ వచ్చిండు. మేము ఐస్ క్రీమ్ తిని కూర్చుంటే స్వరూప్ బ్యాడ్మింటన్ రాని కూతురా. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వర్షం పడుతుంది కానీ బయట పబ్లిక్ బాగానే తిరుగుతారు. చినుకులు పడుతున్నాయి లైట్గా. వెళ్తున్నాం ఇక. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏందో, ఈ వర్షంలో ఐస్ క్రీమ్ తినడం ఏందో, అది నన్ను తడుపుకుంటా తీసుకెళ్తుంది గైస్. ఏ మనిషి ఏమో వీడు కూడా. మీరే చెప్పాలి, చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఎట్లా ఉంటుందో ఫీలింగ్ మీరే. చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే బాగానే ఉంటుంది, కానీ జలుబు ఫీవర్ వస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇది పిస్తా హౌస్ గైస్, ఏస్నార్ పిస్తా హౌస్. ఇది సోల్ స్టోర్. ఏడుంది క్రీమ్ స్టోన్? ఏడుంది? కనిపిస్తలేదు. అడుంది ఆ క్రీమ్ స్టోన్. సరే, పబ్లిక్ ఉన్నారా? కార్లు అయితే ఉన్నాయి. ఎవరు లేరురా. చలో వచ్చేసినాం గైస్, క్రీమ్ స్టోన్కి వచ్చేసినాం. పోతున్నాం క్రీమ్ స్టోన్కి. పేమెంట్ చేస్తుంది గైస్. ఏమో తీసుకుంటుండో, అన్నీ చేస్తారేమో ఇప్పుడు. ఇక
ఈ వర్షంలో ఐస్ క్రీమ్ తినడం ఏందో నాకు అర్థమవుతలేదు. పార్సల్ వచ్చేసి బయటేమో వర్షం పడుతుంది, ఇదేమో క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ తీసుకొని పోతున్నాడు. పోవలు వెళ్తున్నాయి. నడు నడు. డిక్కీలో పెట్టారా? డిక్కీలో పెట్టాయి. మొత్తం వర్షం పడుతుంది. వచ్చేసినాం గైస్ ఇంటికి. సరుకు వచ్చాడు. బ్యాగు రానెక్సా మొత్తం సిగ్గు పడుతుంది కార్తీక్. గైస్ వీళ్ళు బ్యాడ్మింటన్ వెళ్దామని రెడీ అయ్యారు. ఇటు బ్యాడ్మింటన్ ఆనికి వచ్చినావా? వెరీ గుడ్ బ్రో. సరు బ్యాడ్మింటన్ ముందు ఏం తింటున్నావు సరు? మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. ఏం తింటున్నావు సరు? కార్తీక్ చెప్తా మొత్తం మాస్క్ వేసుకొని తిరుగుతుండు. వీడియోలు రావడం నచ్చుతలే అంట. ఇగో ఇంకానే ఉన్నాడు. చెప్తా ఏం చేయాలో చూపిస్తాను నేను కూడా. చలో గైస్ బ్యాడ్మింటన్ ఆడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కొన్ని క్లిప్స్ పెడుతుంటా, మజాక్ ఉన్నది, చూసి ఎంజాయ్ చేయండి. అన్నీ పోతున్నాం గైస్ బ్యాడ్మింటన్. వర్షం ఫుల్ పడుతుంది. వచ్చేసి మా బాయ్స్ కిందికి వచ్చేసి చాలా ఫాస్ట్గా. బండి మొత్తం తడి ఉంటే నాకు అప్ప చెప్పింది పార్క్ చేయమని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. రెడీ అయిపోయారు మా బాయ్స్ అంతా. బ్యాడ్మింటన్ ఆడే ముందు ఏదైనా ప్రోటీన్ పౌడర్ తీసుకొని వస్తున్నావా? ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు మనకి. ఇంకేది బాడీ పొద్దున్న చూపించినావుగా బాడీ. చలో ఫుల్ వర్షం పడుతుంది కదా, కార్ తీసుకొని పోదాం ఇక. చలో నడు ఇక నడు. బండి తీసుకొని పోదాం అనుకున్నాం గైస్, కానీ ఇది వర్షం ఆగేటట్టు లేదు. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఇబ్బంది ఎందుకు అని చెప్పి కార్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. ట్యాంక్ ఫుల్ ఉంది గైస్. అమ్మ పోదాం ఇక. మైలేజ్ అయితే 8.3 చూపిస్తుంది. అది ఏ మైలేజో నాకు అర్థమవుతలేదు. మామిడిగో బయట వెయిట్ చేస్తాడు. లైట్ వేసా కానీ కనిపించాడు కదా. కనిపిస్తారు అట్లేం లేదు, కానీ ఇలా ఉంది కాబట్టి ఎక్కుతాడు. చలో బ్యాడ్మింటన్కి వెళ్తున్నాం అందరం. చెప్తాం వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఆడతామో, ఏం ఆడతామో, ఎవరు గెలుస్తారో మీ ఇష్టం చూసుకోండి. మూతులు వెళ్తే నేను రెస్పాన్సిబుల్ కాదు. మూతులా? మూతులు వెళ్తాయంట. ఫుల్ పవర్ ఉంది కదా, ఎందుకు అర్థమైతలే. చూసాం గైస్ ఈ మూతులు ఎట్లా వలుగుతాయో. అది బ్యాడ్మింటనా లేకపోతే క్రికెటా అని అనుకుంటున్నాడు. బ్యాడ్మింటన్ మూతులు వలుగుతాయా? నేను కొట్టే వెళ్తాయి. పలుగుతాయి అన్నీ వలుగుతాయి. చూడండి గైస్ ఎట్లయినా మొత్తం వర్షం. మీరు బూతులు రావంట గైస్. ఈయనకి వచ్చిన బూతులు ఎవరికి రావు గైస్. కమ్మున కూర్చుండే ఏం తెలియకుండా. అదే నాకు బూతులు అవుతాయి, నీకు బూతు పనులు కూడా వచ్చేసినాం గైస్. పార్కింగ్ దొరకక ఏడ పెట్టినాం ఈ అపార్ట్మెంట్ కింద. మా దోస్తు అపార్ట్మెంట్ ఇది. పోతున్నాం ఇక.
పార్కింగ్ అందరు కార్ వేసుకొని వచ్చేసారు, వర్షం పడుతుంది కదా. ఇదే విక్టరీ బ్యాడ్మింటన్ అకాడమీ. మనకి కోర్ట్ నెంబర్ 6 ఇచ్చారు. 8:30 to 9:30 వరకే ఇచ్చారు స్లాట్. అరే నీ అబ్బా, అరే ఎందుకంటే ఫుల్ ఉన్నారు కాబట్టి 8:30 to 9:30 వరకు ఇచ్చారు. స్టైల్ మారింది, నడక మారింది. ఇంకా ఇద్దరేమో అక్కడ కూర్చోరు. ఒకడేమో ఫోన్ చూసుకుంటా, ఒకడేమో వీడియో ఎడిట్ చేసుకుంటా కూర్చుంటాడు. మ్యాచ్ హేమంత్ సారు, తేజు, పవన్ ఆడుతారు. ఖాళీ అన్నీ చెప్తున్నా. నాతో టీం ఎవరు వచ్చో తెలియదు, ఆడదే ఎవరు వచ్చినా కరెంట్ పోయింది గైస్. ఆడింది 1/2 అవర్, కరెంట్ పోయింది. మొత్తం చెమట అయిపోయినాం. మొత్తం చెమట అయిన మావాడు కూడా మస్తు ఆడిండు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ఆడేసి వచ్చినాం గైస్, అలసిపోయాం బాగా. Flashback. చూసుకోండి, మూతులు వెళ్తే నేను రెస్పాన్సిబుల్ కాదు. మూతులా అలసిపోయినాం. చూడండి మొత్తం చెమట అయిపోయినాం. ఇంతటితో ఈ వీడియో ఇంతే. రేపు వేరే ఉంటుంది. మీరు వీడియో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఆ బెల్ ఐకాన్ కొట్టండి. వీడియో చూసిన ఈరోజు కొంచెం లైక్ కొడితే ఇంకా బాగుంటుంది. నాకు కూడా ఇంకా బూస్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ గైస్, బాయ్.